రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పందించారు. చైర్మన్ పీఠం కోల్పోయినా ప్రజలు తమ వైపే ఉన్నారని ఓటింగ్ స్పష్టం చేస్తుందని తెలిపారు. ఎవరు గెలిచినా నియోజకవర్గంలో అభివృద్ధి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు మల్రెడ్డి రంగారెడ్డి. కిడ్నాప్లు, హైడ్రామాలతో గెలిచిన బీఆర్ఎస్ ను చూస్తే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. మెజారిటీ ఓట్లంతా కాంగ్రెస్ పార్టీకే ఉంది. 2300 ఓట్ల మెజారిటీ ఉన్న 35 ఓట్లతోని కొన్ని అటు ఇటుగా వాళ్ళు ఎలా గెలిచిండ్రో 52 రోజులు దొంగల్లాగా బంధించి వీళ్ళు ఎన్నికలు చేస్తున్నారు అంటే నిజంగా పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేసింది. ఇక్కడ చేసినటువంటి తప్పులు అవకతవకలను ఎత్తి చూపితే వాళ్ళు ఒకటేమో ఏది క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకటి చెప్పినట్టున్నారు, డబుల్ ఓటింగ్ ఒకటి చెప్పినారు. 2 ఓట్ల తేడా ఉంది. ఇప్పుడు ఇంకా ఆ 2 ఓట్ల తేడానో 3 ఓట్ల తేడానో ఉన్నా కానీ మాకేం ఫరక్ పడదు. కోర్టు డైరెక్షన్స్ వాళ్ళ ఫ్యామిలీలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిన ఈ వ్యక్తులను బంధించుకొని ఇవాళ ఎలక్షన్స్ జరుపుకొని ఏదో విజయం సాధించారు అనేది ఏదో ఇది చేస్తున్నారు. ఇక్కడ మేము కోరేది ఒకటి, 3 అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీలు ఆగినాయి. కానీ 3 మున్సిపాలిటీలో మా మున్సిపాలిటీది ఒక రకం వేరే రకంగా ఉన్నది. ఎట్లున్నది అంటే, ఒకటి దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక అభ్యర్థి గెలవడం జరిగింది. దాని మీద డిఎల్సి రిపోర్ట్ ఉన్నది, వాళ్ళను డిస్మిస్ చేసినట్టు. రెండోది ఏదైతే ఒకే వ్యక్తి 2 ఓట్లు వేసిండు అనేది గవర్నమెంట్, అది కూడా ఎలక్షన్ కమిషన్ అభ్యర్థిని డిస్మిస్ చేయమని అది కూడా ఇచ్చింది. ఆ ఆర్డర్ను లెక్కలకు తీసుకోకుండా, దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ లెక్కలకు తీసుకోకుండా ఇవాళ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, ఎవరైతే చైర్మన్ కి అభ్యర్థి అని ఇప్పటిదాకా మీద